గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కరించి, ఒక డిఎస్సి అభ్యర్థి నెల్లూరు డిస్టిక్ నుంచి మా సమస్యను మీకు తెలియజేస్తున్నాం సార్. దయచేసి ఈ ప్రాబ్లం మీ దాకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా ఈ ప్రాబ్లంని సార్ దగ్గరికి తీసుకెళ్ళవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సార్, యాక్చువల్ ప్రాబ్లం ఏంది అంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ కూడాను బీఈడి, టీటీసీ 2 చేస్తున్నారు సార్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వాళ్ళు డిఎస్సిలో ఎస్జిటికి అర్హులు, మెథడాలజీస్ 2 మెథడాలజీస్కి ఎలిజిబుల్ సార్. అంటే ఒక అభ్యర్థి కనీసం 3 పోస్టులకి ఎలిజిబుల్గా ఉన్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికే వస్తే, నేను హెచ్ఈటీ రాయొచ్చు సార్, టీటీసీ చేస్తున్నాను. బీఈడి మ్యాథ్స్ ఇంగ్లీష్ చేస్తున్నాను సార్. అంటే మ్యాథమెటిక్స్ రాయొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు రాయొచ్చు. సో దేనికి ప్రిపేర్ అయినానంటే, అంతకుముందు ఎస్జిటి ప్రిపేర్ అయినాను. 53వ ర్యాంక్ సాధించాను నెల్లూరు జిల్లాలో. టెట్ స్కోరు ఎస్జిటిలో 126 ఉంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో 129 ఉంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో 97 టెట్ స్కోర్ ఉంది సార్. అయితే ఇప్పుడు నేను ఏ పోస్ట్కి ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రాబ్లం సార్. దేనికి ప్రిపేర్ అవ్వాలి అంటే, ప్యారలల్గా ఇప్పటిదాకా ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అయ్యాను. కానీ నెల్లూరు డిస్టిక్లో ఇంగ్లీష్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి సార్. ప్రతి సంవత్సరం ప్రతి డిఎస్సిలో ఇదే ప్రాబ్లం సార్. ప్రతి అభ్యర్థికి ఒకటి ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీరా చూస్తే అందులో పోస్టులు ఉండవు, వేరే సబ్జెక్ట్లో పోస్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్కి వెళ్తాం సార్. ఆ సబ్జెక్టుకి ఇది వదిలేస్తాం సార్. ఇది 0నో 5, 2, 3 ఉంటాయి సార్. ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యింది పక్కన పెట్టేసేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాం సార్. ప్రతి ఒక్క డిఎస్సికి అభ్యర్థికి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఇదే సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ పోస్టులు ఏ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకొని దానికి డిసైడ్ అయ్యి అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఇది ప్రాబ్లం యాక్చువల్గా. సో మేము నోటిఫికేషన్కి ముందు టైం ఇచ్చాము అని అంటే కనుక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు సార్ డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి. కానీ నోటిఫికేషనే ఇవ్వలేదు సార్. ఇది మన దురదృష్టం. సో ఈ విధంగా టైం ముందు ఎవరైనా ఇచ్చేస్తారు సార్. ఆయన 5 సంవత్సరాలు ఇచ్చాను అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పటికి ఆయనతో చూస్తుంటే ఇప్పుడు మొత్తంగా టోటల్ మీద 7 సంవత్సరాలు టైం ఇచ్చారు సార్ ఆయన, నోటిఫికేషన్ ఇవ్వకుండా. సో అది కాదు సార్. టైం ఇవ్వడము అంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన టైమే డిఎస్సి అభ్యర్థి ఏ పోస్ట్కి వెళ్తున్నాము, ఏ ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రాపర్గా డిసైడ్ చేసుకొని దానికి వెళ్తే అది కరెక్ట్ సార్. సో మా ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను సార్. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన టైమే ఇచ్చినట్టు అవుతుంది తప్ప, అంతకుముందు చెప్పాము మేము ఇన్ని పోస్టులు అని చెప్పాము, ఏ ఒక్క డిస్టిక్లో డిఈఓ, ఏ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా మీ డిస్టిక్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పిన దాఖలాలు లేవు సార్. నెల్లూరు జిల్లాలో అయితే అసలు ఏ ఒక్క పేపర్లో ఎంతో ట్రై చేశాం, మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు కూడా ఈ ఎస్జిటీలు తగ్గుతున్నాయని, అసిస్టెంట్లు పెరుగుతున్నాయని రకరకాల న్యూస్లే తప్ప, మీరు అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఏ పోస్టు అనేది ఎన్ని ఉన్నాయి, మా కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, దేనికి ప్రిపేర్ అవ్వాలి. కొన్నిసార్లు నోటిఫికేషన్లో పోస్టులు ఉంటాయి, కేటగిరీలో ఉండవు. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి సార్. సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ టైం అనేది మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన 45 డేస్ టైం అనేది ఏ విధంగానూ డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి సరిపోదు సార్. సో దయచేసి మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కనీసం 3 నెలల సమయాన్ని ఇవ్వాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.